Governor shall not answerable to any courts. Governor, President. In the name of God. I take. తెలియదు నీకు చెప్తున్నావు హైకోర్టు అంటున్నావు సుప్రీంకోర్టు అంటున్నావు నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 IPC 190 స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర తెలిసిందల్లా ఒకటే, బలుపంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. ఏం మీ స్వామి ఎప్పుడు దదుర్పానాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం ఉన్నావా నువ్వు? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ రావడం జరిగింది. మళ్లీ చెప్తున్నా, నేను భారత రాష్ట్ర సమితి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నది. మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది. వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు, అన్ని వర్గాలకు, హిందువులే కదా అన్ని వర్గాలకు వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ లేనిపోని అవాకులు చవాకులు బట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేసిండ్రు. మరి ఇది రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నా. ఒకవైపేమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 25 ఏదైతే మతపరమైన స్వేచ్ఛ ఉందో దాన్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నది. లేకపోతే నిన్న కొంతమంది అల్లరి ముక్కలు ఎవరి ధైర్యం చూసుకొని వచ్చి ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల మీద దాడి చేసిండ్రో అది పూర్తిగా పోలీసు వైఫల్యం. ఆ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడు, ఆయన అర్జెంట్ గా రాజీనామా చేయాలని చెప్తున్నా. మీకు తెలియకుండానే లక్షల మంది అభిమానులు, ఒకరిద్దరు కాదు, మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ఇక్కడ కూడా కాదు. చిలుకూరు దేవుడు అంటేనే అమెరికా పంపించే దేవుడు కాబట్టి మీ వల్ల పిల్లలు ఎక్కడెక్కడో వేల మంది, లక్షల మంది ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను జరిగింది మాకు అర్థం కాదు, అంటే ఏంది ఇట్లా సడన్ గా మనం నిజానికి ఏంటంటే సరే ఎవరి ధర్మం వారిది, ఎవరి నమ్మకాలు వారిది, ఎవరి దేవుడు వారి గొప్ప. ఈ రకంగా అడుగుల సంస్కృతి వచ్చి మాకు అది అసలు అర్థం కాలేదు. మళ్ళీ మీరు అసలు అన్ని వదులుకొని ఇక్కడ వచ్చి మీరు సేవ చేస్తున్నారు. బేసికలీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండే రామరాజ్యం మనం అడిగాడు. కాన్స్టిట్యూషన్ కి విరుద్ధమైన రామరాజ్యం వాళ్ళు అడిగారు. వీఆర్ విత్ ద కాన్స్టిట్యూషన్. శ్రీరాముల వారు ఉన్న కాన్స్టిట్యూషన్ మనకు కావాలి, దానికోసమే మేము ఇంతవరకు వెళ్ళాం. విధంగా ఇప్పుడు రాముల వారి యొక్క భక్తుడు ఇంకొక రాముల వారి భక్తుడిని కొట్టడు కదా సార్. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడు, రావణాసురుడు రామనామం చెప్తే నేను తగ్గేది, జై శ్రీరామ్ అనేటోడు ఇంకో జై శ్రీరామ్ అనేటోడు కొట్టుకోవడం అనేది మన కల్చరే కాదు హిందూ ధర్మంలోనే. దాడులు కల్చర్ లేదు, న్యాయం. అదే బాధ అనిపించే ఎట్లాగో మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాము అన్నారు ఈ కల్చర్. ఫోన్ చేసింది రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు వారిని ఒకసారి నమస్కారం. సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందర్ రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు గారిని వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ
సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం.